హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కరీంనగర్. ఎలా ఉన్నారు? నేను మీ జిఎస్ఆర్. వెల్కమ్ టు జిఎస్ఆర్ ప్రవీణ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను కరీంనగర్లో ఉన్నా. నిన్న రాత్రి వచ్చిన మా ఫ్రెండ్, మా బామర్ది గారు, మా ప్రభాకర్ దగ్గరికి వచ్చిన. నైట్ 11:30కి వచ్చిన. యాక్చువల్గా ఎందుకు వచ్చిన అంటే కరీంనగర్లో మా ఫ్రెండ్ది మ్యారేజ్ ఉంది. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు లెక్క, ఫ్రెండ్ లెక్క, ఇక అన్నిటి లెక్క, చాలా క్లోజ్, చాలా దగ్గర. సో ఆయన మ్యారేజ్కి వచ్చిన. ఫ్రెండ్స్ అందరం కలుస్తున్నాం చాలా రోజుల తర్వాత. మేబీ సంవత్సరం అవుతుంది కావచ్చు. అందరం కలుస్తున్నాం. ఇవాళ రచ్చ ఉండబోతుంది. మలయాళ ముచ్చట్లు అనే వీడియో చూసిరా? అప్పట్లో పైన ఐ బటన్లు ఇస్తా చూడండి. అప్పుడు ఎట్లయితే ఫన్ ఉన్నానో ఇప్పుడు అదే ఫన్ ఉంటుంది. మిస్ అవ్వకురి, ఎండు దాకున్నారు వీడియో. చలో లెట్స్ గో. కరీంనగర్ కాబట్టి యాక్చువల్గా మ్యారేజ్ మలయాళలో ఉంది. ఇప్పుడు కరీంనగర్ నుంచి మలయాళ పోవాలి. అడిగి పోయినా కలుస్తాం. ఓకే, టిఫిన్ అయిపోయింది ఇప్పుడే. డార్లింగ్, నాని, ఈషు. హైలైట్ విషయం ఏంటంటే ముహూర్తం ఎప్పుడో ఎవరికి తెలియదు, వెళ్ళిపోతున్నాం. మామూలుగా ఫ్రెండ్స్ పెళ్ళి అంటే ముహూర్తం ఎవరు చూస్తారు అబ్బా. ముందు రోజు వస్తాము, ఒక రోజు ఉంటాము, ఎంజాయ్ చేస్తాము, నెక్స్ట్ డే పోతాము. విక్కీ గారు బియ్యం బాగా బుక్కినట్టు, బాగా వర్షం. బియ్యం కదా నాకు తెలిసి వడ్లు బుక్కినట్టు. మామూలుగా బియ్యం బుక్కితే వర్షం పడుతుంది, వాడు వడ్లు బుక్కినట్టు. తుఫానే ఏంటది? బెంతం తుఫానా, బెంతం తుఫానా? బెతాయి తుఫాన్ అంట. వాడు వడ్లు బాగా బుక్కినట్టు. విక్కీ ఏదా ఇది? ఎన్ని తుఫాన్లు వచ్చినా నిన్ను పెళ్లి చేసుకోవడం మాత్రం మా అన్న అన్నట్టు. అమ్మాయితో అనుకోవడానికి తుఫాన్ వచ్చినా సరే పెళ్లి చేసుకుంటున్నాడు. ఇది ఫ్రెండ్స్, మలయాళకి వచ్చినాం, పోతున్నాం. ఇక పెళ్లి ఫంక్షన్ వాళ్ళ దగ్గర ఉంది. ఇలా డ్రెస్సింగ్ ఇట్లా మస్తున్నలే. బిత్తిరోడ్ లెక్క ఉన్నా, ఏం పర్లేదు, ఇట్లున్నా ఏం కాదు. అప్పుడు బిత్తిరోడ్ లెక్క కూడా ఎప్పుడు కూడా మహేష్ బాబు లెక్క ఉంటే ఏం లాభం. నన్నరా ఇదే మావాడు లైఫ్లో బుక్ అవ్వడానికి చేతులారా బుక్ చేసుకున్న ఫంక్షన్ హాల్. బుక్ అయిపోయిన విక్కీ. పెళ్ళి ఇంకా కానీ లేదు, మా వాళ్ళ పేట్ పూజ షురు అయింది. అఫ్కోర్స్ నాది కూడా. లంచ్ అయితే అయిపోయింది. అట్లా క్యాజువల్ వాక్ వచ్చినాం. ఇప్పుడు ఏదో అంటాం, రాత్రి మాత్రం పొగలెళ్ళాలంటావా? పట్టపగలు ఇప్పుడు చలికి చాలా కూల్ ఉంది. చలికి పొగలు వెళ్తున్నాయి, రాత్రికి ఆ పొగలు వెళ్ళాలని చెప్పేసి మా వాడు ముందే చెప్పిండట వాళ్ళకు. ప్రిపేరింగ్ ఆల్సో. ఏమన్నా అదృష్టం వినోది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీటు అమ్మ నాన్న పెళ్లి కూతురు చూస్తుంది. పనిలో పని మా వినోద్ కూడా పెళ్లి చేసుకున్నాడు. అంటే వినోద్ ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, రెండోసారి చేసుకుండు. అంటే ఫస్ట్ టైం జరిగింది అట్ట జరిగింది కాబట్టి ఈసారి అందరి సమక్షంలో మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నాడు. గ్రేట్ తెలుసా. కానీ ఒక విషయం బాగా ఒప్పుకోవచ్చు తెలుసా, సేమ్ అమ్మాయిని రెండోసారి పెళ్లి చేసుకున్నట్టు గట్స్ కావాలి. యు ఆర్ గ్రేట్. దట్టు
ఇంకో ఫీట్ కూడా సాధించాడు. కూతురు సమక్షంలో పెళ్లి చేసుకోవడం. అది అంత ఎవరికి రాదు అదృష్టం. వాళ్ళ కూతురు పెద్దనకి చెప్పుకుంటది మా అమ్మ నాడు పెళ్లి నేను చూసిన అని చెప్పేసి. సూపర్ కదా. ఇట్స్ యూనిక్ కాన్సెప్ట్. అంటే పెళ్లి అంటే పెళ్లి కాదు కానీ అట్లా పెళ్లిలాగా ఆశీర్వాదం, అందరు ఆశీర్వాదం తీసుకున్నాను. బ్లెస్సింగ్స్. సూపర్ వినోద్, సూపర్ సంతోష్ అంటే సంతోష్ వాళ్ళ భార్య, సూపర్ శాన్వి, క్యూట్ శాన్వి వాళ్ళ పాప. సో ఇట్లయితే ఎంజాయ్ చేస్తున్నాం. అబ్బా వెదర్ భలే ఉంది తెలుసా, భలే ఉంది అసలు. కొద్ది తుంపర్లు పడకపోతే జర ఇంకా మంచిగా అనిపిస్తుండే, జర చిక్కడ గలీజ్ అనిపిస్తుంది బురద. కానీ ఏముందంటే అసలు ఆసం ఉంది అట్మాస్ఫియర్. ఐస్ అయిపోయింది, తుఫాన్ లేస్తుంది నిజంగా పెళ్లి మండపంలో. కోళ్ళు అందరి దగ్గర కూర్చున్నాం మొత్తం. మనకు కూడా ఒకటే. ఇక రాత్రి మంచిగా క్యాంప్ ఫైర్ వేసుకుందామనే ఆలోచన ఉంది, కానీ ఈ బురదలు ఏడేసుకుంటామో. కొద్దిగా వర్షం లేకపోయింటే మంచిగా ఓపెన్ ప్లేస్లో కూర్చొని క్యాంప్ ఫైర్ వేసుకొని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. చూద్దాం, లెట్స్ సీ. మనకి ఏదో ఒక షెల్టర్ దొరకకపోతే క్యాంప్ ఫైర్ వేసుకోవడానికైనా లెట్స్ సీ, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అట్లా కాదు, పర్మిషన్ తీసుకోవాలేమో. పర్మిషన్ అందుకోని 3 సార్లు ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఓన్లీ పసక్ మాటలే, ఓన్లీ పసక్. గిఫ్ట్ ఏం తిద్దాం అనుకున్నా తెలుసా? ఒకటి బట్టల సబ్బు, ఒకటి బట్టల బ్రష్, ఒకటి చీపిరి కట్ట. పెళ్లి కాగానే చాలు, మొగోటి మాత్రం. ఓకే బ్లర్ ఓకే, కానీ ఓకే. సెషన్ పూర్తి వస్తుంది, మ్యారేజ్ సెషన్ 5 అవుతుంది, చీకటి కూడా ఉడబోతుంది. వీడియో కంటిన్యూ చేస్తా, బట్ ఇప్పుడైతే బాగా చెప్తా. చీకట్లో బాగా చెప్పలేం ఇంకా. బాయ్. నువ్వు నీ మూతబరి.